మీరెప్పుడైనా ఎవరినైనా తిట్టి 5 నిమిషాల తర్వాత పశ్చాత్తాపపడ్డారా? ఒక టెక్స్ట్ మీ రోజంతా నాశనం చేయడాన్ని మీరెప్పుడైనా అనుమతించారా? మనం నిరంతరం మనల్ని ప్రేరేపించే ప్రపంచంలో బతుకుతున్నాం. మనలో చాలామంది ఎప్పుడూ స్పందిస్తూనే ఉంటారు. మీరలా జీవించాల్సిన అవసరం లేదు. నేను దీన్ని సెల్ఫ్ హెల్ప్ బుక్ నుంచి చెప్పడం లేదు. యుద్ధభూమి మధ్యలో నిలబడి ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండడం గురించి అంతిమ పాఠం చెప్పిన వ్యక్తి బోధనల నుంచి నేను చెప్తున్నాను. మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే ప్రతిదానికి అతిగా స్పందించడం ఎలా ఆపాలో నేను మీకు చెప్తాను. ప్రతిదీ వ్యక్తిగతమైందని మనం భావిస్తున్నందువల్ల మనం ఎక్కువగా స్పందిస్తాం. ఆ వ్యక్తి నన్ను అగౌరవపరిచాడు, ఆ పరిస్థితి అన్యాయం అని మనం అనుకుంటాం. కానీ గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు? ఎవరైతే సుఖదుఖాల్లో కలవరపడరో, రెండిట్లోనూ స్థిరంగా ఉంటారో వారే విముక్తికి అర్హులు. అంటే మీరు ప్రతి చిన్న ఎత్తుపల్లాలను మిమ్మల్ని చుట్టుముట్టనిస్తే మీరు బాధపడతారు. ఇది కాగిత పడవపై తుఫాను గుండా ప్రయాణించడానికి ప్రయత్నించడం లాంటిది. అతిగా రియాక్ట్ అవ్వడం వల్ల మనం కంట్రోల్లో ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ నిజానికి మనం ప్రతి దానితో నెట్టబడుతున్నాం. మన అహం, మన మనోభావాలు, ఇతరుల అభిప్రాయాలు అనుభూతి చెందడం ఆపవద్దు, కానీ మీ భావాలు మీ జీవితాన్ని నడిపించనివ్వడం ఆపండి. ఇది డీప్గా అనిపించవచ్చు. కృష్ణుడు అర్జునుడికి సింపుల్ బట్ పవర్ఫుల్ విషయం ఒకటి చెప్పాడు. ఆత్మ శాశ్వతమైనది, అది పుట్టదు, చనిపోదు. మీరు మీ శరీరం మాత్రమే కాదు, మీ జాబ్ టైటిల్ మాత్రమే కాదు, మీ బ్యాంక్ బ్యాలెన్సు కాదు, మీ ఆలోచనలు కూడా కాదు. మీరు మీ భయోందోళనల కంటే ఎక్కువ, ఆవేశం కంటే ఎక్కువ. మీరు నిజంగా ఈ విషయం తెలుసుకుంటే విషయాల్ని పర్సనల్గా తీసుకోవడం మానేస్తారు. ఆ మార్పు ప్రతిదీ మారుస్తుంది. ఇక్కడే మాయాజాలం మొదలవుతుంది. ప్రతిసారి ఏదో ఒకటి మిమ్మల్ని ప్రేరేపించినప్పుడు, ఒక అసభ్యకరమైన వ్యాఖ్యో, నిరాశపరిచే ఈమెయిలో, ట్రాఫిక్ జామ్, మీరు స్పందించగల లేదా చూడగల ఒక చిన్న క్షణం మీకు ఉంటుంది. ఏదైనా జరిగినప్పుడు మీరు వెంటనే ఏదైనా చేయాలని కాదు, ఆగిపోండి, ఊపిరి పీల్చుకోండి, గమనించండి. రోబోగా మారడం గురించి కాదు, ఇది సమయానికి స్పందించే వ్యక్తిగా మారడం గురించి. మన ప్రతిచర్యలు చాలా మనం తినేదాంతో ప్రారంభమవుతాయి. మీరు జంక్ ఫుడ్ను అతిగా తింటారు, మీరు బరువుగా ఉంటారు. మీరు అతిగా వార్తలు వింటారు, కోపంగా ఉంటారు. సోషల్ మీడియా చాలాసేపు స్క్రోల్ చేస్తారు, అసూయపడతారు లేదా ఖాళీగా ఉంటారు. కృష్ణుడు దీన్నిలా పిలుస్తాడు, ఇంద్రియాలు చాలా బలంగా మరియు ఉత్సాహంగా ఉంటాయి. అవి మన మనస్సును బలవంతంగా తీసుకువెళ్తాయి. ఇది కోతికి 10 డబ్బాల రెడ్ బుల్ ఇచ్చిన తర్వాత దాన్ని శాంతపరచడానికి ప్రయత్నించడం లాంటిది. మీరు స్పందించడం మానేయాలనుకుంటే మీరు ఏం అనుమతిస్తారో, ఏం వింటారో, మీ శరీరానికి ఏం తినిపించాలో జాగ్రత్తగా ఉండండి. చిన్నగానే ప్రారంభించండి. జంక్ ఫుడ్ను తినడం మానేయండి. మీ ఫోన్ను ఓ గంట పాటు పక్కన పెట్టండి. నిశ్శబ్దంగా ఉండడం అలవాటు చేసుకోండి. రీల్స్కి బదులుగా 5 నిమిషాలు ఆకాశం వైపు చూడండి. ఒక గంట తరువాత మిమ్మల్ని క్రాష్ చెయ్యండి జంక్ ఫుడ్ కానీ మంచి ఫుడ్ తినండి. చిన్న ఎంపికలతోనే శాంతి ప్రారంభమవుతుంది. మన రియాక్షన్స్ చాలా వరకు ఈ వ్యాఖ్య నుంచే వస్తాయి. ఇది ఇలా ఉండకూడదు. మిగిలిన వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలో కూడా మనం డిసైడ్ చేసేస్తాం. కానీ కృష్ణుడు ఇలా అంటాడు, మీ విధిని నిర్వర్తించే హక్కు మీకుంది, కానీ మీ చర్య ఫలితాలు కాదు. మీరు మెసేజ్ ఇస్తారు, గొప్పదే. వాళ్ళు రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా మీ సమస్య కాదు. మీరు పనిచేశారు, అద్భుతం. మీ బాస్ మిమ్మల్ని మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా అది అతని చాయిస్. ఈ మనస్తత్వం నిష్క్రియాత్మకమైంది కాదు, ఇది చాలా పవర్ఫుల్. అహం గురించి మాట్లాడుకుందాం. వాళ్ళకి నాతో అలా మాట్లాడడానికి ఎంత ధైర్యం? నేను చెప్పింది నిజమే అని వాళ్ళు తెలుసుకోవాలి. నేను వాళ్ళని గెలవనివ్వనని చెప్తే అది మీకు తెలుసు, అది అహం. కృష్ణుడు ఇలా అంటాడు, ప్రకృతి గుణాలచే భ్రమపడిన వాళ్ళు తమను తాము కర్తలుగా భావిస్తారు. అంటే అహం అంతా మీ గురించే అనుకుంటుంది, కానీ అది కాదు. జీవితం వ్యక్తిగత దాడి కాదు. చాలామంది ప్రజలు తమ సొంత బాధ నుంచి, సొంత సమస్యల నుంచి ప్రతిస్పందిస్తున్నారు. ఇది మీ గురించి కాదు. మీరు దాన్ని గ్రహించిన తర్వాత మీరెప్పుడూ మీ ప్రతిరూపాన్ని కాపాడుకోవడం మానేస్తారు. బదులుగా మీ శాంతిని కాపాడుకోవడం ప్రారంభిస్తారు. ఇది మీ రహస్య ఆయుధం. గందరగోళం ఏర్పడి ప్రశాంతత ప్రారంభించడానికి మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ప్రశాంతతని పెంచుకోవాలి. ధ్యాన మార్గంలో కృష్ణుడు బోధించేది అదే. ధ్యానం అంటే సన్యాసిలా కూర్చోవడం కాదు. ఇది 5 నిమిషాల నిశ్శబ్దం. ఇది మీ శ్వాసను చూడడం, ఒక ఆలోచనను గమనించి లోపలికి లాగపడకుండా వదిలేస్తుంది. దీన్ని ప్రయత్నించండి. కూర్చోండి, శ్వాస తీసుకోండి, స్క్రోల్ చేయొద్దు, అలాగే ఉండండి. 5 నిమిషాలతో ప్రారంభించండి. ప్రతిరోజు చేయండి. మీ ప్రతి చర్యను గమనించండి.